62 lakhs కే ఫ్లాట్ రెడీ టు మూవ్ కోసం రెడీగా ఉన్నాయి. కొన్న వెంటనే గృహ ప్రవేశం చేస్తున్నారు కదా, ఇదే అండి ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్. టోటల్ వచ్చేసి మనకి 4000 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి 70 ఫ్లాట్స్ 2 BHK అండ్ 3 BHK రెడీగా ఉన్నాయండి మీకోసమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. 62 lakhs లో 2 BHK, 75 lakhs లో 3 BHK ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ పరంగా క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఎల్డర్ ఏరియా, అపార్ట్మెంట్ చుట్టూ కూడా రోడ్స్ ఉన్నాయి అన్నమాట. డైరెక్ట్ 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంది. సో లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? హయత్ నగర్ లొకేషన్ లో ఉంటుంది. సో హయత్ నగర్ టు కుంట్లూరుకి వెళ్లే 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే జస్ట్ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే చూసుకుంటే బిలో 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి సందీప్ రెడ్డి గారు జాయిన్ అయ్యి తెలియజేయబోతున్నారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీ గురించి మా వ్యూవర్స్ కి. నమస్తే అండి, నా పేరు సందీప్ రెడ్డి. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఏవి కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏవి విస్టాస్. హయత్ నగర్ నుంచి కుంట్లూరు వచ్చే రోడ్ కి 100 feet రోడ్ కి జస్ట్ 2 kilometers అవేలో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్, పెద్దంబర్పేట అవుటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 4 kilometers అవేలో ఉంటుంది. ఈ ఇక్కడ వచ్చేసి 2 and 3 BHK ఫ్లాట్స్, ప్రీమియం ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి. మనకు వచ్చేసి ఫ్రంట్ 100 feet రోడ్, చుట్టూ మన బిల్డింగ్ కి చుట్టూ రోడ్స్ ఉంటాయి. 4 road. ఈ 4 road కనెక్టివిటీ అనేది చాలా తక్కువ, రేర్ అన్నమాట. మన బిల్డింగ్ లో ఏ ఫ్లాట్ తీసుకున్నా కూడా వెంటిలేషన్ కి ఇబ్బంది ఉండదు. సో టోటల్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం 70 ఫ్లాట్స్ అండి. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మనం 2.5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. నౌ ఇట్స్ రెడీ టు మూవ్. సో ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యి ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నట్టున్నారు? ఆల్రెడీ ఉన్నారు. మనకి ఇంకొక 20 to 30% ఫ్లాట్స్ అవైలబుల్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్. సో అండర్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా బుకింగ్స్ అవుతూనే ఉన్నాయి. మేము ఫస్ట్ స్టార్టింగ్ పెట్టలేదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ తర్వాతనే మేము అమ్మడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫ్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? 2 BHK వచ్చేసి 1130, 1145 ఈస్ట్ ఫేస్, 1150 అండ్ 1155 వెస్ట్ ఫేస్ ఉంటాయి. ఓకే, సో 3 BHK వచ్చేసి 1380, 1460, 1560. ఓకే, సో కారిడార్స్, లిఫ్ట్స్ ఎలా? లిఫ్ట్స్ వచ్చేసి మనకి మొత్తం ఓవరాల్ గా 3 లిఫ్ట్స్ అండి. సైలెంట్ లిఫ్ట్స్, మీకు వెళ్తున్నా కూడా సౌండ్ ఏం రాదు. స్నేహ వాళ్ళవి లిఫ్ట్స్ కూడా, స్నేహ లిఫ్ట్స్ వాళ్ళవి. అండ్ మనకి 3 లిఫ్ట్స్ కూడా ఫుల్ విజన్ డోర్స్ ఉంటాయి. యూజువల్లీ క్లోజ్డ్ ఉండవు, ఫుల్ విజన్ డోర్స్. మనకి పైకి కిందికి ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా తెలిసిపోతా ఉంటాయి. సెక్యూరిటీ రీజన్స్ కోసం అలా పెట్టాం. మీకు ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా 6 feet గ్యాప్ ఉంటుంది. మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా కూడా ఓన్ హౌస్ లాగానే, ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాకు చుట్టూ 4 roads, సెట్ బ్యాక్స్ కూడా 15 to 16 feet. అంటే మనకి ఇక్కడ 45 feet అయిపోయింది. మళ్ళీ ఫ్లాట్ టు ఫ్లాట్ 6 feet ఉండేసరికి మీకు ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వస్తుంది. ఇది యాక్చువల్లీ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. స్విమ్మింగ్ పూల్ ఒక్కటి ఉండదు. మనకి సెల్లార్ లో ఏసీ జిమ్ ఉంటుంది. మల్టీపర్పస్ హాల్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి. మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. టాట్లెట్ ఏరియా అంటే పెద్దవాళ్ళు కూర్చోడానికి, ఈవినింగ్ టైమ్స్ ఏమైనా కూర్చోడానికి అట్లా ఒక ఏరియా ఇచ్చాము. ప్రతి రూమ్ లో జనరేటర్ బ్యాకప్, మనకి కృష్ణ వాటర్ పైప్ లైన్, CCTV కెమెరా, సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ బ్యాకప్, ఇవన్నీ కమ్స్ అండర్ ఎమ్యూనిటీస్. ఇంకోటి ఏంటంటే మన సైట్ కి, మన బిల్డింగ్ ముందే బస్ స్టాప్ కూడా ఉంది. అవును సార్, జస్ట్ బస్ ఇట్లా దిగి వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఎలా ఇస్తున్నారు? బైక్ పార్కింగ్ సపరేట్ అండి, దానికి ఒక సపరేట్ లాట్ ఇచ్చాము. పార్కింగ్ కూడా 2 BHK వాళ్ళకి సింగిల్ కార్ పార్కింగ్, 3 BHK వాళ్ళకి సెల్లర్ లో ఒక పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పార్కింగ్. ఓకే, సో అన్ని ఫ్లాట్స్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. సో ఇంకా లొకేషన్ హైలైట్స్ అంటే ఒకవేళ ఉండడానికంటే ఈ లొకేషన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొందరు ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఒకవేళ ఫ్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ రెంటల్ ఇన్కమ్ అలా ఎలా ఉంటుంది? అలా చాలా మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. NRIs ఉన్నారు. మనకి ఈ విజయవాడ హైవే కాబట్టి దగ్గర ఊర్లు చౌటుప్పల్, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, ఈ బెల్ట్ వాళ్ళు కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారు, కొనుక్కున్నారు. 2 BHK 15,000, 3 BHK 18,000 కి కూడా వాళ్ళు రెంటల్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. జాన్సన్ గ్రామర్ స్కూల్ అని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూలే ఉంది. ఏవియన్ కాలేజ్, ఏవియన్ స్కూల్స్ అని ఇక్కడే ఉన్నాయి. జస్ట్ 1 kilometer రేడియస్ లో హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి మేడం. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 4 kilometers. మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి 2 kilometers లో వచ్చేస్తాం. ఫైనల్ గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అండ్ ప్రైస్. ICICI, LIC, SBI, యూనియన్ బ్యాంక్,
యాక్సిస్ బ్యాంక్. పర్ ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది సార్? 5500 per square feet మేము కోట్ చేస్తున్నాము. ప్లస్ ఎమ్యూనిటీస్. ప్లస్ ఎమ్యూనిటీస్ కూడా 3 lakhs 2 BHK కి అండ్ 5 lakhs 3 BHK. 2 BHK కి అయితే మీకు అరౌండ్ 52 and 53 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకే. 3 BHK అయితే 64 and 70. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎంత? మనకి ఇది కమర్షియల్ బిట్ అవుతుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 80 to 90,000 per square yard ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్, Thank థ్యాంక్ యూ you. సో మచ్, Thank you so మంచి much. ఇన్ఫర్మేషన్ Thank you. ఇచ్చారు. చూసారు కదండి, హయత్నగర్ లొకేషన్ లో రెడీ టు మూవ్ కోసం ఉన్న మంచి అపార్ట్మెంట్, ఫ్రెండ్లీ బడ్జెట్ లో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. నా వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.